తిరుపతి కలెక్టరేట్ కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. పోలీసు ఉన్నతాధికారులకు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది కలెక్టరేట్ లో తనిఖీలు చేశారు. ఇటీవల తిరుపతికి వరుస బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. తిరుపతి కలెక్టరేట్ కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, మొత్తం మీద తిరుపతిలో బాంబు బెదిరింపు ఇటీవల బాగా పెరిగింది. కొద్ది రోజుల క్రితమే తమిళనాడు పోలీసులు హెచ్చరించడంతో తిరుపతిలో ఉండేటువంటి పుణ్యక్షేత్రాలు ఆలయాలు కావచ్చు, అలాగే బస్టాండ్, రైల్వే స్టేషన్ ఇలాంటి ముఖ్యమైన ప్రాంతాలంతా కూడా తీవ్రంగా జల్లెడ పట్టిన పరిస్థితి మన అందరికీ తెలుసు. ఈ రోజు కూడా కలెక్టరేట్ కి బాంబు పెట్టినట్టు మెయిల్ రావడంతో దానిపైన పోలీసులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్ లో ఉండేటువంటి ప్రతి విభాగంలో కూడా డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. చివరికి ఇది కూడా ఒక ఫేక్ మెయిల్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రతిదానికైతే మాత్రం పోలీసులు ఇమీడియట్ గా అయితే రెస్పాండ్ అయ్యి తనిఖీలు చేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నవీన్. రైట్ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రాడా